ధనము వేటి మూలంగా మనం పాడు చేస్తున్నాము అనేటువంటిది కూడా వాస్తుశాస్త్రంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ధనానికి స్థానాలు ఏమిటి? ఉత్తరము, ఆగ్నేయము మరియు ఈశాన్యానికేమో ఆలోచన స్థానం అని చెప్పుకున్నాం మనం గత వీడియోలో. కాబట్టి ఉత్తరే నిధి సంస్థితం, బుధుడు కారకుడు. కాబట్టి ఏంటి, ఉత్తరం పాడైంది. ఇక్కడ ధన సంబంధించిన విషయంలో అప్పులు ఇచ్చి మళ్ళీ వీళ్ళు అనవసరంగా పోతుంటారు. అప్పు చేసి వల్ల కాదు, అప్పులు ఇచ్చి పాడు చేసుకుంటారు. ఎప్పుడు ఉత్తరము ఆగ్నేయం రెండూ పాడయ్యాయి అనుకోండి, ఎవరికైనా స్త్రీమూర్తికి లేదా వాళ్ళ గృహంలో ఎవరైతే స్త్రీమూర్తికి సంబంధించిన స్నేహితులు ఉంటారో, రిలేషన్స్ ఉంటారో వాళ్ళకి ధనం ఇవ్వడం ద్వారా, లేకపోతే కొన్ని సహవాసాలు అంటాం. అంటే ఏంటి, కొంతమందితో ఏర్పడినటువంటి కొన్ని అనుబంధాలు కావచ్చు, కొన్ని రిలేషన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా పోగొట్టుకుంటారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఇంకా తీవ్రంగా కొంతమంది చూడండి, వాళ్ళ రిలేషన్స్ ఒక రకమైన స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు పాడైపోతుంటాయి. అది ఎప్పుడంటే ఆగ్నేయంతో పాటు వాయువ్య దోషం కూడా వాళ్ళకు ఉంటుంది. ఆగ్నేయంతో పాటు వాయువ్య దోషం గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా మనకి పాడు చేసేటువంటి దిశలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అంటే రకరకాల అలవాట్లు, మనసు చంచలంగా ఉండడము, మానసికంగా అంటే కొంతమంది చూడండి, ఇంట్లో చక్కటి భార్యాభర్త ఉన్నా కూడా, వాళ్ళ రిలేషన్ బాగున్నా కూడా మళ్ళీ ఎక్స్ట్రా మ్యాటరల్ అఫైర్స్ పెట్టుకుని ఉంటుంది. దానికి కారణం రెండు దిశలు, ఆగ్నేయము ఈశాన్యం. అంటే రెండిట్ల దగ్గర ఎక్కడైనా ఒక దగ్గర బాత్రూమ్ ఉండడం, పెరగడం, తరగడం. ఒక్కొక్కసారి మనకి భూమి రూపంలో స్క్వేర్గానే ఉంది కదండి అంటాం. కానీ కొంతమంది చూడండి, వాయువ్యంలో మెట్లు పెట్టుకున్నప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైన ఒక వాయువ్యంలో ఎత్తు కడతారు. కానీ ఆ వాయువ్యంలో ఎత్తు కట్టినప్పుడు ఆ పొరపాటుని సరిదిద్దుకోవడానికి ఇంకొక రెమెడీ చేసుకోకుండా వదిలేస్తారు. ఏమిటంటే నైరుతిలో కూడా అంతకంటే ఇంకొంచెం ఎక్కువ ఎత్తు ఉండేటువంటిది ఏదైనా ఒక రూమ్ వేయడం చేయాలి. అది ఎప్పుడైతే లోపిస్తుందో, ఇది ఎలివేషన్ లాగా ఎప్పుడైతే తీసుకుంటారో, వాయువు ఎప్పుడైతే పెరిగిందో ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి మనశ్శాంతి లోపిస్తుంది, మనసు పరిపరి విధాలుగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ప్లానింగ్ నీట్గా ఎప్పుడు కూడా వాస్తు చూసేటువంటి విధానంలో చక్కగా ప్లానింగ్ గీసుకొని, ఇంచ్ బై ఇంచ్ ఎక్కడ కూడా 1 ఇంచ్ కూడా తేడా లేకుండా నీట్గా గీసుకొని, శక్తి చక్రము అంటారు, దానికంటే ముందు మీరు నార్త్ ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసుకొని, ఆ డిగ్రీలు తిరిగిన దాన్ని బట్టి కూడా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎన్ని డిగ్రీలు తిరిగిందో దాన్ని టిల్ట్ చూసుకొని, బ్రహ్మస్థానం చాలా ప్రధానమైనటువంటిది. ఎప్పుడైనా వాస్తులో గుర్తుపెట్టుకోండి, బ్రహ్మస్థానం పాడైందా మీకు అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి బ్రహ్మస్థానం పాడవకుండా చూసుకుంటూ, ఆ బ్రహ్మస్థానంలో పిల్లర్స్ రాకుండా కొంచెం గ్యాప్ బాగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది లైఫ్ అనేది. అంటే కొంచెం ప్రెషర్ లేకుండా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా కొంచెం ఫ్రీగా ఉంటారు. అలాగుండేటువంటి ఆ యొక్క కాంబినేషన్ ఉన్నటువంటి ఆ యొక్క గృహ సంబంధించింది ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు ఆ ఇంట్లో బాత్రూమ్స్ ఇవేవి కూడా ఆగ్నేయ వాయువులను రాకుండా చూసుకొని, సరే ఒక్కొక్కసారి కర్మ కొద్దీ వాళ్ళు బిల్డర్ ఏదో కట్టేసాడు, మనం అక్కడికి వెళ్ళి ఉన్నాం. అప్పుడు ఏమిటండి అంటే, వాయువ్యంలో ఉండేటువంటి టాయిలెట్కి దాని చుట్టూ పట్టి, భూమి మీద అయితే భూమి మీద, గోడ మీద అయితే గోడ మీద ఐరన్ కానీ అల్యూమినియం పట్టి కానీ వేయడము. ఆగ్నేయంలో చక్కగా మీరు బ్రాస్ కానీ లేకపోతే ఎల్లో కలర్ టేప్ లాంటిది కానీ అతికించినట్లయితే, లేదా మన అగ్ని సంబంధించింది అంటే ఏంటి, మనకి కాపర్ పట్టీ లాంటిది కనుక వేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యొక్క దోషం అనేటువంటిది తొలగిపోతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇక్కడ ఈ ధనాన్ని ఎటువంటి విషయాల్లో వెచ్చిస్తాము అన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వేస్టేజ్ వాటికి ఎక్కువ వెచ్చిస్తున్నాం అనుకోండి. దానికి కారణం ఏంటంటే, ఆగ్నేయము ఉత్తరంతో పాటు వీళ్ళ నిద్రించేటువంటి మాస్టర్ బెడ్రూమ్లో టిల్ట్ అవ్వడం వల్ల వీళ్ళు ఎక్కడైతే మంచం వేసుకుంటారో, నిద్రిస్తుంటారో అక్కడ వేస్టేజ్ జోన్లో నిద్రిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంటుంది అంటే, వీళ్ళు తెలియకుండానే ఆ యొక్క దోషాన్ని వీళ్ళకి, అంటే వీళ్ళు నిత్య జీవితంలో పాటించవలసి వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, మీరు చూడండి, ఇవాళ రేపు మనం నిద్రపోయేటప్పుడు మన యొక్క సెల్ ఫోన్ మన పక్కనే ఉంటుంది. అది పక్కనే ఉన్నప్పుడు ఆ జోన్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే ఆ జోన్లోకి వచ్చేసిందో వెంటనే వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా, అయ్యో ఇక్కడ దేన్ని ఎప్పుడు ఖర్చు పెట్టేద్దామా, లేకపోతే సేవింగ్స్ తీసేద్దామా, లేకపోతే బంగారం అమ్మేద్దామా, గృహం అమ్మేద్దామా, లేకపోతే స్థలం అమ్మేస్తే డబ్బులు వస్తుంది కదా అని వేస్టేజ్ అయిపోవడము, అమ్ముకోవడం, ఇటువంటి వాటిల్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది వీళ్ళ యొక్క ఆలోచన విధానము చూసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఆగ్నేయంలో గ్రీన్ కలర్ ఉండేలాగా, లేకపోతే కొన్ని మొక్కలు ఉండేలాగా, ఉత్తరంలో కాస్త వైట్ కలర్ ఉండేలాగా,
అదేవిధంగా మరి నైరుతి వేరు, దక్షిణ నైరుతి వేరు. దక్షిణ నైరుతిలో మీకు ఎల్లో కలర్ ఉండొచ్చు, అంటే ఎల్లో కలర్ ఉండకూడదు, గ్రీన్ కలర్ ఉండొచ్చు, కానీ నైరుతిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ కలర్ ఉండకూడదు. ఇవన్నీ కూడా విత్ కలర్స్తో సహా మనం ఒక వాస్తు చూసినప్పుడు ఎగ్జాక్ట్లీగా బ్రహ్మస్థానం నుంచి ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఆ యొక్క జోన్ ఏర్పడింది. అది మీరు ఏంటంటే కేవలం కంపాస్ పెట్టుకొని చూసినప్పుడు ఒకసారి తేడా రావచ్చు ఫోన్లో, కానీ ఏదైనా మీరు నెట్లోకి వెళ్ళి, ఇంటర్నెట్లోకి వెళ్ళి, అక్కడ గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీగా మీ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసుకొని కనుక తీసుకున్నట్లయితే 100% మీరు ఏదైతే ప్లాన్ చేస్తుంటారో అది ఖచ్చితంగా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గృహంలో ఎప్పుడూ కూడా వీలైనంత మటుకు ఉదయము సాయంత్రము దీపారాధన చేయాలి. ఉదయం సాయంత్రం, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. మనకు కొన్ని పర్వదినాలు వచ్చినప్పుడు, అంటే మనకు ఒక్కోసారి చూడండి పండగలు వస్తూ ఉంటాయి, లేకపోతే అమావాస్య వెళ్ళిపోయిన నెక్స్ట్ డే కానివ్వండి, కొన్ని గ్రహణాలు, అలాంటప్పుడు ఖచ్చితంగా కొంత గోమూత్రాన్ని చల్లి కళ్ళ ఉప్పు కలిపినటువంటి వాటర్తో తుడిచినట్లయితే కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉత్పన్నం అవుతుంటుంది. మనం ఏదైనా ఊరెళ్ళాము, ఊరెళ్ళి రాగానే చూడండి నెగిటివ్ ఎనర్జీగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, చక్కగా అక్కడ మీరు కాస్త ఈ గోమూత్రాన్ని జల్లేసి కళ్ళుప్పుతో తుడిచేస్తే, మరీ ఇంత ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు 11 రోజులు కనుక ఈ ఏర్పాటు చేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కొంతమంది ఇళ్లలో చూడండి, అందుకే బయటంతా తిరిగి వచ్చేసి ఇంటికి రాగానే ఎందుకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అంటూ ఉంటుంటారు. కారణం ఇది. శ్రీమాత్రే నమః.